భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఎన్సీపీ ఎన్డీఏ మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడు మద్దిశెట్టి సామ్యూయల్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ఊకే వెంకన్న ఆధ్వర్యంలో ఇల్లందులో ఘనంగా ఆదివాసీల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సెలవులు ఉంటాయి, కానీ మా ఆదివాసీల దినోత్సవం రోజే ఎందుకు సెలవు ప్రకటించట్లేదని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే కాకుండా ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నా కూడా ఆదివాసీ ముద్దు బిడ్డలకు న్యాయం జరగట్లేదని ఆయన ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా వాపోయారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల అధ్యక్షుడు కిన్నెర రామకృష్ణ, టేకులపల్లి మండల అధ్యక్షులు సూర్య సీతారాములు, ఎన్సీపీ ఎండీఏ మహాకూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఎన్సీపీ ఎన్డీఏ మహాకూటమి తరపున మద్దిశెట్టి సామ్యూయల్ గారు రాష్ట్ర అధ్యక్షులు వారి పిలుపు మేరకు ఈరోజు ఇల్లెందు మండలంలో ఆదివాసుల ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా కొమరం భీము గారికి పూలమాల వేసి సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆదివాసులకు ఈ యొక్క పండగ దినాన్ని మేము ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నాం. దాని విషయంలో ఆదివాసీలలో టీచర్స్ ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు, అలాగనే ఆయా శాఖలు చేసేటువంటి అధికారులందరూ కూడా ఉన్నారు. ఈ ప్రపంచంలో అందరికీ సెలవులు ఉన్నాయి, అన్ని పండుగలకు సెలవులు ఉన్నాయి. ఆదివాసీ దినాన్ని కూడా మీరు పండగ దినంగా ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా సెలవు ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నో పార్టీలు మారుతూ ఉన్నాయి, ఎంతోమంది అధికారంలోకి వస్తూ ఉన్నారు, కానీ ఆదివాసీలటువంటి గుర్తించినటువంటి స్థితిలో ఉన్నాం. దయచేసి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఆదివాసీలను గుర్తించి ఈ యొక్క ఆదివాసీ దినాన్ని సెలవు దినంగా ప్రకటించాలని మేము ఆదివాసీల తరఫున మేము కోరుకోవడం జరుగుతూ ఉంది.